శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ప్రణవో ధనుష్యరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే. అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్. మనం ఓంకార ధ్యానం యొక్క స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. థియరీ అండ్ ప్రాక్టీస్ అంట. ప్రణవో ధనుష్యరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే. లక్ష్యము పరబ్రహ్మ. పరబ్రహ్మ లక్ష్యం అంటే ఏమిటి? ఖచ్చితమైన అవగాహన లేకపోతే బ్రహ్మాత్మ విషయంలో మీకు లక్ష్యశుద్ధే ఉండదు అసలు. ఇప్పుడు మీరు ఒక స్థూలాన్ని దర్శిస్తున్నారనుకోండి, ఇలా కళ్ళు తెరిచి స్థూలాన్ని దర్శిస్తున్నారనుకోండి, అంటే స్థూలాన్ని దర్శించటము అంటే ఎలాగా? సపోజ్ ఇది ఘటము, మీరు ఘటాన్ని దర్శిస్తే అది స్థూల దర్శనము అంటారు. వాస్తవంలో ఇట్ ఈస్ నాట్ ఘట. ఘట అనేది నామరూపాలు. అఫ్ కోర్స్ ఇట్ హ్యాపెన్స్ టు బి ఘట ఆల్సో, బట్ మోర్ దాన్ ఘట ఇట్ ఈజ్ మ్యాటర్. అండ్ హెన్స్ మ్యాటర్ అనేప్పటికీ, ఘటం అనేప్పటికీ ఎప్పుడో పుట్టింది ఎప్పుడో పగిలిపోతుంది. మ్యాటర్ అంటే ఇండెస్ట్రక్టిబుల్, వినాశము లేనిది. అంటే వినాశము లేనిది అంటే పరబ్రహ్మ దగ్గరికి తీసుకెళ్లిపోయారు అప్పుడే దాన్ని. సో వినాశము లేని ఆ పరబ్రహ్మయే ఈ ఘట రూపంగా భాషిస్తుంది. చూడండి. కాబట్టి స్థూల దృష్టిలో మీకు తెలిసేది ఏమీ ఉండదు, సూక్ష్మమైన స్థూలాన్ని. కాబట్టి స్థూలమును మీరు చూస్తూ ఉన్నంతసేపు దెర్ ఈజ్ నో టార్గెట్. మీరు టార్గెట్ని తెలుసుకోలేదని అర్థం. కాబట్టి అంచేతనే కొంచెం నిర్మోహమాటంగా కూడా చెప్తారు కేనోపనిషత్తు మొదలైన వాటిల్లో, తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యజిదముపాసతే అని నిర్మోహమాటంగా చెప్తారు. సో ఎదురుకుండా ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఆ విగ్రహమే సర్వము అనే ధోరణిలో కాకుండా ఆ విగ్రహము చేసేటువంటి పని ఉంటుంది. అది మనస్సుని భగవదాకారంగా చేయటానికి వినియోగపడుతుంది. కాబట్టి అది ఒక ప్రయోజనాన్ని, ఒక ఫలాన్ని మనకి ఇస్తుంది. కానీ బ్రహ్మ అంటే ఆ విగ్రహమే బ్రహ్మ అనే, విగ్రహము అంటే నామరూపాలు, నామరూపాలే బ్రహ్మ అని మీరు అనుకుంటూ ఉంటే మీకు అసలు టార్గెటింగే జరగలేదని అర్థం. స్థూలాన్ని చూస్తున్నంతసేపు టార్గెటింగే కుదరదు. అంచేతనే అంటే చూడండి, ఈ బ్రహ్మధ్యానము అనేది బ్రహ్మ సాక్షాత్కారము లేక బ్రహ్మధ్యానము అనేది సో సాధకుడి స్థితిలో ఓ రకంగా ఉంటుంది, జ్ఞాని యొక్క స్థితిలో ఇంకో రకంగా ఉంటుంది. సాధకుడు వివేకపూర్వకంగా జగత్తును చూస్తూనే వివేకపూర్వకంగా ఈ కనపడేటువంటి నామరూపములు సత్యము కాదు అని, దాని మూలంలో ఉన్నటువంటి పరబ్రహ్మ సత్యము అని ఆ విధంగా ప్రయత్నపూర్వకంగా వివేకాన్ని ఇన్వోక్ చేసి, ఆ డిస్క్రిమినేటరీ ఫ్యాకల్టీని ఇన్వోక్ చేసి దర్శించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. వెరాజ్ మహాత్ములకి అతి సహజంగా బాధపూర్వకమైన జ్ఞానము, అంటే నామరూపాలని చూస్తూనే సహజంగా దాన్ని తిరస్కరించేటువంటి సామర్థ్యం మహాత్ములకు ఉంటుంది. అంతే తేడా. అంటే సాధనా స్థాయికి సో రియలైజేషన్ ఉన్నవారికి తేడా చాలా సూక్ష్మంగానే ఉంటుంది. ఇట్స్ ఏ సింగిల్ లైన్. కేర్ఫుల్ గా లైన్ అని క్రాస్, థ్రెషోల్డ్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఎనీవే, సో స్థూలమును చూస్తూ లక్ష్యము, మేము లక్ష్యాన్ని ఫిక్స్ చేసాము అని అనుకుంటే పొరపాటు. స్థూల దృష్టి ఉన్న స్థూలంలో మీకు లక్ష్యం ఫిక్స్ కాలేదు ఇంకా. అంచేతనే యదా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా అని కథంలో చెప్పినట్టుగా
ఈ స్థూల దర్శనాన్ని త్యాగం చేసి పరిత్యాగం చేసి విడిచిపెట్టేసి సో కళ్ళు మూసుకుని ఇంద్రియముల వ్యాపారములన్నింటినీ కూడా బంద్ పెట్టి సాధనా స్థాయిలో సాధన చేసే సందర్భంలో సో మనస్సులో నిలిచి ఉండాలి. అయితే మీరు ఇలా కళ్ళు మూసుకోగానే మీరు సూక్ష్మ దర్శనం ప్రారంభిస్తారు. మనస్సులో ఉన్నది సూక్ష్మమే కదా, ఏదో మనోరాజ్యం అంటే మనస్సులో ఏదో భావనలు అలా ఉదయిస్తూ ఉంటాయి. సో మీకు మనస్సులో వృత్తులను దర్శిస్తూ ఉన్నంతసేపు కూడా అది కూడా లక్ష్యము కాలేదు. ఇప్పుడు మెడిటేషన్లో కొంతమంది ఏమని చెప్తారంటే ఏదో ఆ దేవి రూపాన్ని దర్శించు అనో ఏదో చెప్తారు. అది చాలా డిఫికల్ట్ థింగ్. ఇట్ ఈస్ రూపాన్ని మనస్సులో ఫిక్స్ చేయటం అన్నది ఇట్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. రూపాన్ని ఫిక్స్ చేయటం చాలా కష్టం. అంచేతనే రూపధ్యానమే చేయాలనుకున్న వాళ్ళు ఎదురుకున్న ఫోటోనో లేకపోతే విగ్రహాన్ని పెట్టుకుని రూపధ్యానం చేస్తే మంచిది. ఎందుకంటే మీరు రూపాన్ని చూద్దామని కళ్ళు మూసుకునేప్పటికీ రూపం చెదిరిపోతుంది. రూపం చెదిరిపోయిన వెంటనే ఒక్కసారి కళ్ళు తెరిచి ఎదురుకుండగా రూపాన్ని ఒక విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకుంటే మళ్ళీ రూపం మనస్సులో లోడ్ అవుతుంది చూసిన కారణంగా. అప్పుడు మళ్ళీ ఆ లోడ్ చేసుకున్న దాన్ని మళ్ళీ కళ్ళు మూసుకుని అదే రూపాన్ని కొంతసేపు కొనసాగించి సో ఆ విధంగా సో స్థూలము సూక్ష్మము అనే 2 లెవెల్స్ లో ఉంటుంది. కాబట్టి ఒక రూపాన్ని సూక్ష్మంగా మనస్సులో వృత్తి యందు ఆరూఢము చేసి ఆ రూపాన్ని మీరు దర్శిస్తూ ఉన్నంత కాలము కూడా ఇది రూపధ్యానం అవుతుంది. కానీ ఇక్కడ చెప్పిన ధ్యానం కాదు. ఇక్కడ సూక్ష్మ దర్శనం కూడా ఇంకా టార్గెట్ కాలేదని అర్థం. అంచేతనే చాలా మంది అడుగుతారు ఏమంటే ఆత్మని ఎలాగ పట్టుకోవటము. ఇవాళ పొద్దున్నే అడిగారు ఒక ఆయన నన్ను, ఏమంటే ఆత్మని గ్రహించడం ఎలాగా అని అడిగారు. చూసారా, ఆత్మని గ్రహించడం అంటే ఆత్మ చాలా సూక్ష్మంగా ఉంటుంది. మనం దాన్ని ఏదో సూక్ష్మ రూపంగా పట్టుకోవాలి అనే ప్రయత్నము అది జరుగుతున్నంతసేపు, ఆ ప్రయత్నము ఆ ధోరణ ఉన్నంతసేపు మీరు ఆత్మని గ్రహించలేరు. ఎందుకంటే అసలు టార్గెటింగే కుదరదు. కాబట్టి మీ చేత దర్శింపబడేది మిథ్యారూపం అవుతుంది తప్పిస్తే అది ఆత్మలో అవుతుంది. సో నేను ఆ రకంగా అడిగిన ఆయనకి నేనేం సమాధానం చెప్పానంటే, చూడండి ఆత్మని గ్రహించడం అనే ప్రసక్తే లేదు. గ్రహించాల్సింది ఎవరు గ్రహించాల్సింది వారి యొక్క స్వరూపం ఆత్మ ఉంటుంది. ఆత్మను ఎలా గ్రహిస్తారు? కాబట్టి సో స్థూల దర్శనము చేస్తూ ఆ స్థూలము బ్రహ్మ అనుకోకూడదు. ఆ స్థూలమును దర్శించే ద్రష్ట యొక్క మూలంలో ఉండే చైతన్యం బ్రహ్మ. సూక్ష్మ దర్శనం చేస్తూ ఈ సూక్ష్మము బ్రహ్మ అని అనుకోకూడదు. అలా అనుకుంటే అది తప్పది. కాబట్టి సూక్ష్మము బ్రహ్మ కాదు, ఆ సూక్ష్మము యొక్క మూలంలో ద్రష్ట, ఆ సూక్ష్మమును దర్శించేటువంటి ద్రష్ట యొక్క స్వరూపము బ్రహ్మ. కాబట్టి ఇక్కడ టార్గెట్ ను ఫిక్స్ చేయటము అంటే మీరు స్థూల సూక్ష్మ దర్శన పరిహారమే టార్గెటింగ్ అని అవుతుంది. స్థూల దర్శనాన్ని సూక్ష్మ దర్శనాన్ని కూడా పరిత్యాగము చేసి టార్గెటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటి లక్ష్యం విషయంలో ఇది ఒక అంశాన్ని చెప్పటం అవసరం. కాబట్టి మీరేం చేస్తారంటే లక్ష్యాన్ని ఫిక్స్ చేయటము అంటే అలక్ష్యమును నిరాకరించుటయే లక్ష్య స్వీకారం అవుతుంది. ఇంకా లక్ష్యాన్ని ప్రత్యేకంగా మీరు పనిగట్టుకుని ఫిక్స్ చేసేది ఏమీ ఉండదు. అలక్ష్యం లక్ష్యం కానిది ఏదైతే ఉన్నదో దానిని తిరస్కరించి మీరు స్వరూప నిష్ఠులై ఉంటే అదే బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అంటే అదే. కాబట్టి మనస్సులో చలనం లేకుండా ఉంటే లక్ష్యం ఫిక్స్ అయిపోయినట్టే. అలర్ట్ గా ఉంటూ మనస్సులో చలనం లేకుండా ఉంటే, అలర్ట్ గా లేకుండా మనస్సులో చలనం లేకపోతే నిద్ర, అలర్ట్ గా ఉండి మనస్సులో చలనం లేకపోతే బ్రహ్మ అనే లక్ష్యాన్ని మీరు ఫిక్స్ చేసినట్టు అవుతుంది. కాబట్టి బ్రహ్మ ధ్యానము లక్ష్య స్వరూపం బాగా తెలియాలి కనుక బ్రహ్మ ధ్యానము అనగా అధ్యానమేవ బ్రహ్మధ్యానం. దేనిని స్థూలాన్ని కానీ సూక్ష్మాన్ని కానీ ధ్యానించకుండా ఉండటమే అలర్ట్ గా నిద్రపోవడం కాదు, మళ్ళా అదే బ్రహ్మధ్యానమే. అచింతనమేవ బ్రహ్మచింతనం. బ్రహ్మచింతనం చేయాలంటారు. సో స్థూలాన్ని కానీ సూక్ష్మాన్ని కానీ చింతన చేయకుండా ఉండుటయే బ్రహ్మచింతనం. సో ఈ సత్యాన్ని గ్రహిస్తే అక్కడికి
అది లక్ష్య శుద్ధి అనేది నిర్ధారణ అవుతుంది. దాన్ని ఒకదాన్ని జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, అందుకోసం చెప్పాను. తర్వాత ఇక్కడ శంకరులు అప్రతిబద్ధేన, ప్రతిబంధము లేకుండా మీరు ధ్యానం చేయాల్సి ఉంటుంది అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, దేహాత్మభావమును అధిగమించి దేహాత్మభావమే ప్రతిబంధము. నేను నిన్న మనవి చేశాను, దేహమే ఆత్మ అనే భావంలో ఉన్నట్లయితే సో అది పెద్ద ప్రతిబంధం అవుతుంది. మీరు ఇలా కూర్చుంటారు, సో ఆ కూర్చున్నప్పుడు ఈ దేహమునందు ఉండేటువంటి ఆత్మబుద్ధి చేత, దానికి సంబంధించి దేహధర్మాలన్నింటినీ తన యందు ఆరోపించుకుని ఉండటం చేత ఒక చాలా కరడుగట్టిన కండిషనింగ్ లో మీరు కూర్చుని ఉంటారనుకోండి, అప్పుడు మీరు ఓంకారం చేత ఈ దీన్నంతని కూడా అధిగమించి ఓంకారం అనే ధనస్సును ఆధారంగా చేసుకుని ఈ పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వం బ్రహ్మలో కలిసిపోవడం అనేది ఏమీ జరగదు. అది చెప్పొచ్చు. కాబట్టి ఈ దేహాత్మభావాన్ని చాలా ఓపికగా శ్రద్ధగా నివారణ చేయటం అలవాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఓంకార ధ్యానానికి కూర్చున్నప్పుడు దేహాత్మభావం పొమ్మంటే పోదు. అది జీవితంలో చాలా స్పాంటేనియస్ గా, అతి సహజంగా దేహాత్మభావానికి అతీతంగా ఉండగలిగితే అప్పుడు మీరు చాలా సహజంగా ఆత్మనిష్ఠులు కాగలుగుతారు. మీకు నేను దృష్టాంతం చెప్తా. అధ్యాస భాష్యంలో ఇవన్నీ, బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరులు బాగా నిరూపిస్తారు. ఎందుకంటే నిరూపణ ఎందుకంటే మనకి మార్గదర్శనం చేస్తే మనం ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతాము అని, అందుకోసం నిరూపించటం. ఎందుకంటే సత్యము చాలా గంభీరమైనది కనుక కేర్ఫుల్ గా ఓపికగా నిరూపణ చేస్తారు. చూడండి, మానవుడు దేహాత్మభావము అన్న చోట ఈ దేహమే నేను అని అనుకోడు. అయం దేహ అహం అని అనుకోడు. అలా ఉండదు దేహాత్మభావం యొక్క లక్షణం. ఎప్పుడు కూడా దేహాత్మభావము అంటే అహం దేహ అని చెప్పిన వాడు ఎవడైనా మీకు కనపడ్డా ఇంతవరకు? నేనే దేహము అని ఎవడు చెప్పడు. అలా ఎవడు చెప్పడు. నేను పొడవైన వాడను అని చెప్తాడు, నేను పొట్టివాడను అని చెప్తాడు. అంటే ఏం చేస్తున్నట్టు? వీడు చేస్తున్నది ఏమిటి? దేహాధ్యాస కాదు, దేహ ధర్మాధ్యాస. కాబట్టి నేను పొడవుగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను అంటే ఇప్పుడు దేహము యొక్క అధ్యాసం ఉండదు. అహం దేహ ఉండవు. అహం దేహము యొక్క ధర్మములను అధ్యారోపణ చేసుకుంటాడు. కాబట్టి నేను పొడవుగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను అని వాడు అనుకుంటూ ఉన్నంతసేపు వాడు దేహాత్మభావంలో ఉన్నాడని అర్థం. అది ఆ దేహాత్మభావము వీడు ఓంకార ధ్యానానికి అది సానుకూల పడదు. అంచేతనే బాస్కెట్ బాల్ ప్లేయరు నేను పొడుగ్గా ఉన్నాను, బాస్కెట్ లో వేయగలుగుతాను, బాస్కెట్ లో బాల్ వేయడానికి మార్కుల పాయింట్స్ సంపాదించడానికి, ధనం సంపాదించడానికి పనికొస్తాడు. కానీ వాడు కూర్చుని ఓంకార ధ్యానం చేయడం వాడు వెళ్ళవదు. ఊరికే మీకు దృష్టాంతం చెప్పాను. అలాగే ఇంకా అనేకములైన దేహ ధర్మాలు ఉన్నాయి. ఉదాహరణకి నా జుట్టు మెరిసిపోతుంది, తెల్లబడిపోతుంది అని ఒక బెంగ ఉందనుకోండి, వాడు దేహాత్మభావంలో బాగా దృఢంగా ఉన్నాడని అర్థం. నేను ముసలివాడిని అయిపోతున్నాను అంటే వాడు దేహాత్మభావంలో ఉన్నాడని అర్థం. ఇంకా చెప్పమంటారా దేహాత్మభావానికి కావలసిన లక్షణాలు? అహం క్షత్రియ, అహం వైశ్య, అహం శూద్ర, అహం బ్రాహ్మణ, ఇవన్నీ దేహాత్మ, ఫలానా కులం వాడిని, దేహాత్మభావానికి సంబంధించిన లక్షణాలు. తర్వాత కొంతమంది ఒక పొజిషను, ఒక స్టేటస్, ఒక పొజిషను చాలా బలంగా పెట్టుకుని ఉంటారు. ఉదాహరణకి ఐఎమ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని చాలా గట్టిగా మనస్సులో ఒక అభిమానం పెట్టుకుని ఉంటారు. ఐఎమ్ ది హస్బెండ్. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఇంట్లో ఎవరు ఉన్నారు? పిల్లలందరూ వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళారు. ఇంక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఎవరు? అమ్మగారే ఉన్నారు, ఇంకెవరున్నారు? సో ఎంతసేపు దిస్ జెంటిల్మన్ ఈజ్ ఆల్ ది టైమ్ హీఈస్ ది హస్బెండ్ ఓన్లీ. అది దేహాత్మభావం అయిపోతుంది. బికాజ్ నోబడీ ఈజ్ ది హస్బెండ్, ది బాడీ ఈజ్ ది హస్బెండ్. ఇట్ ఈస్ ది బాడీస్ హస్బెండ్, ఇట్ ఈస్ ది బాడీస్ వైఫ్, వాట్ ఎవర్. కాబట్టి నేను ఐఎమ్ ది హస్బెండ్, ఐఎమ్ ది వైఫ్ అంటే సేవ చేసేప్పుడు అంచేతనే నేను ఓ ఫార్ములా ఒకటి చెప్తూ ఉంటాను. డోంట్ బి ది హస్బెండ్, బీ ది లవ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. చాలా పెద్ద ఫరక్ ఉంది రెండింటికి. ఐ హోప్ యూ గాట్ ది పాయింట్. డోంట్ బి వైఫ్, బీ ది లవ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. సో
ఒక రోల్లో బిగుసుకుపోవద్దు. చట్రంలో బిగుసుకుపోయినట్టుగా రోల్లో బిగుసుకుపోతే ఆ కండిషనింగ్ ఏదైతే కలదో అది దేహాత్మభావాన్ని బట్టి వచ్చింది, దేహధర్మం. అది దేహాన్ని బట్టి వచ్చిన కండిషనింగ్. కానీ వస్తుత స్వరూపత సపోజ్ ఒకడు జీవితాన్ని ఆరంభం చేసినప్పుడు యాజ్ ఎ చైల్డ్ వీడు ఆరంభం చేశాడు. వాడు ఉన్నాడు అప్పుడు అహమస్మి, నేను అయాం అనేది ఉంది కదా. అప్పుడు యాజ్ ఎ చైల్డ్ 10 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కూడా అయాం అనేది ఉంది కదా. యంగ్ మ్యాన్ వచ్చినప్పుడు అయాం ఉంది కదా. ఆ అయాంలో అయాం హస్బెండ్ అనేటువంటి ఆ క్వాలిఫికేషన్, ఆ అట్రిబ్యూట్ ఉందా? లేదు. ఒకప్పుడు ఏదో కారణంగా విడిపోవటం జరిగిందనుకోండి, ఏదో కారణంగా కాల ప్రభావం చేతనేమి మరో కారణం, అప్పుడు కూడా ఈ అయాం హస్బెండ్ అనే ఫీలింగ్ కొనసాగవచ్చు. దెర్ఫోర్ దృష్టాంతాన్ని ఇక్కడికే సరిపెట్టండి. సో వివాహం కాకముందు he is so many things, but definitely he is not the husband. He is the prospective husband, all right, but definitely in the present he is not the husband. అలాగే వైఫ్ కూడా. కాబట్టి ఆ రోల్ ప్లే చేయాలి. ఆ రోల్ని ప్రేమతో బాధ్యతతో నిర్వాహము చేయాల్సి ఉంటుంది. రోల్ని ప్లే చేస్తున్నప్పుడు కూడా మీరు ఆ బిగిసిపోకుండా, ఆ కండిషనింగ్ లో బిగిసిపోకుండా ఉండొచ్చు. పాసిబుల్. నేను అనుభవంతో చెప్తున్నాను. అంటే మీరు అనొచ్చు మీకు ఎలాంటి అనుభవం, మీరు హౌ యూ కెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అన్ అనుభవ. యు సీ ఐ ప్లే ది రోల్ ఆఫ్ ఎ టీచర్. నాకుండే రోల్ నేను ప్లే చేస్తాను. ఐ మే నాట్ బి ప్లేయింగ్ ది రోల్ ఆఫ్ ఎ హస్బెండ్, బట్ ఐఎమ్ ప్లేయింగ్ ఎ రోల్ టు. I play the role of a teacher. I play the role of a student also. When Pujya Swamiji is around, I play the role of a student. చాలా క్లీన్ గా ప్లే చేస్తా ఆ రోల్ కూడా. అలాగే టీచర్ రోల్ కూడా చాలా శ్రద్ధగా ప్లే చేస్తా. బట్ I can confidently say that teacherness, it is not a conditioning for me. I remain above that condition. అది కేర్ఫుల్ అబ్జర్వ్. అధ్యాసలో మనం పడిపోకూడదు. ఈ సూపర్ ఇంపోజిషన్ లో మనం ఉండరాదు. మనం ఎట్టి సూపర్ ఇంపోజిషన్స్ లేకుండగా అలాగ పక్షిలాగా బర్డ్ పూర్తి ఫ్రీడమ్ తోటి మనం ఉండాలి అనేటువంటి ఒక గురు కృపనండి. ఏమనండి, నేను మీకు ప్రాక్టికల్ అడ్వైస్ కోసం చెప్తున్నా. ఐఎమ్ నాట్ సేయింగ్ సంథింగ్ అబౌట్ మీ యాజ్ సచ్. So, as a part of the teaching only, I am saying this. Therefore, just to impress upon you that it is possible to play a role without being conditioned. ఆ కండిషనింగ్ లేకుండగా రోల్ ప్లే చేయవచ్చు అని చెప్పడం కోసం చెప్తాం. నిజానికి ఎంతో ప్రేమతోటి, ఎంతో పూచితోటి మీరు రోల్ని ప్లే చేయవచ్చు కండిషనింగ్ లేకుండా. నిజానికి కండిషనింగ్ అనేది రోల్ ప్లేయింగ్ లో ప్రేమగా ఉండడానికి అవసరమని మీరు అనుకుంటే పొరపాటు. కండిషనింగ్ మీకు ఫ్రీడమ్ ఉండదు, ఆ రోల్ రిలేటివ్ అదర్ పర్సన్ కి ఫ్రీడమ్ ఉండదు. మీకు ఫ్రీడమ్ ఉండదు బికాస్ యు ఆర్ కండిషన్డ్ ఆల్రెడీ. అండ్ వన్స్ యూ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్, ది పర్సన్ రిలేటెడ్ టు యూ కెన్ నాట్ హ్యావ్ ఫ్రీడమ్. దిస్ ఈజ్ ది ట్రూత్ ఆఫ్ ఇట్. సో కాబట్టి ఈ విధంగా అనేక దేహధర్మాలు ఉంటాయి. ఆ దేహధర్మములన్నిటినీ కూడా చాలా కేర్ఫుల్ గా, శ్రద్ధగా ఓవర్కమ్ చేయగలిగినప్పుడు మాత్రమే మీరు ఈ ఓంకారం అనే ధనస్సులో ఈ పరిచ్ఛిన్న వ్యక్తిత్వాన్ని ఎక్కుపెట్టి బ్రహ్మలో కలుపుట అనేది సంభవం అవుతుంది. అంచేతనే మహాత్ములు ఏమని చెప్తారంటే, ఓ మహాత్ములు నాతోటి అన్నారు, యాజ్ లాంగ్ యాజ్ యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బి ది సన్ ఆఫ్ సో అండ్ సో, born the son of a set of parents born on so and so date, so doing this or doing that, playing this role or role playing or being this or being that, I am this husband, I am the father, I am the son. So as long as you take yourself to be that, you can never know the truth. ఈ మాట చెప్తే వినడానికి కూడా బాగుండదు. మరి ఏం చెప్తాం? దిస్ ఈజ్ మై ప్రారబ్ధ. ఐ టీచ్. అటువంటి విషయాలు నేను టీచ్ చేస్తూ ఉంటాను. నేను ఇలా టీచ్ చేశాను ఒకసారి, నా ధోరణిలో నేను టీచ్ చేశాను. మొన్న చెప్పాను మీతోటే, కెనడాలో టొరాంటోలో టీచ్ చేశాను. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, ఇప్పుడు మేము శ్రాద్ధం పెట్టాలా అక్కర్లేదా అని అడిగాడు ఆయన. బికాస్ ద టీచింగ్ ఈజ్ సో షాటరింగ్ టు హిజ్ కాన్సెప్ట్స్.
కాబట్టి ప్రతిబంధం ఏమంటే నేను ఫలానా అని దేహధర్మాన్ని అధ్యారోపణ చేసుకుని నేను ఫలానా అని మీరు ఎప్పుడైతే అనుకుంటూ ఉంటారో ఆ ఫలానాత్వమే ప్రతిబంధము. ఇది ఒక ప్రతిబంధం. ఇంకో ప్రతిబంధం ఒకటి ఉంది, ఇంతకంటే కూడా సూక్ష్మమైన ప్రతిబంధం. ఇప్పుడు మనస్సులో వచ్చేటువంటి వృత్తిని బట్టి మిమ్మల్ని మీరు అంచనా వేసుకునేంత వరకు, అంటే మనోధర్మములను దేహధర్మాలు అయింది కదా, మనోధర్మాలని మీరు మీపై అధ్యారోపణ చేసుకుంటున్నంత వరకు, సో ఆ మనస్సు యొక్క ఉపాధి ఏదైతే ఉన్నదో అది ఏ ఆటంకము ప్రతిబంధము అవుతుంది. ఇంద్రియోపాధి కూడా ప్రతిబంధం అవుతుందని రాశారు ఆనందగిరి టీకాకారు. ఇంద్రియోపాధి అంటే ఎలా ఉంటుంది? మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, నేను దేహధర్మాన్ని తన మీద ఆరోపించుకోవటం. వీళ్ళందరూ బాగున్నారు, చక్కగా మోకాళ్ళు అవి చాలా కులసాగా ఉన్నారు, నా ప్రారంభం ఎలా ఉంది, నా మోకాళ్ళకి ఇలా అయిపోయింది అని అనుకుంటూ ఉండటం అని ఆ విధంగా ఇంద్రియ ధర్మాలని, కర్మేంద్రియ ధర్మాన్ని ఆరోపించుకోవటం. లేకపోతే నేత్రేంద్రియ ధర్మం. ఒక ఆయన ఇలా అంటుంటే విన్నాను, ఏమిటోనండి అందరూ ఈ పళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా చక్కగా బలంగా ఉంటాయి, నా పళ్ళు ఇది ఎక్కడ ప్రారంభమో సరిగ్గా లేవు, బలంగా లేవు అని ఆయన దుఃఖపడుతూ ఉంటే విన్నాను. సో చూసారా, ఇంత చిన్న అంశంలో కూడా ఆ ధర్మాన్ని ఆత్మయందు అధ్యారోపణ చేస్తే వివేకం లేనట్టు తెలిసిపోయింది కదా. ఒక ఇంద్రియం యొక్క ధర్మాన్ని తన మీద అధ్యారోపణ చేసుకోవడం అది ప్రతిబంధం అవుతుంది. యాజ్ లాంగ్ యాజ్ యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బి దిస్ ఆర్ దట్ బేస్డ్ ఆన్ ఐడెంటిఫికేషన్ విత్ సో మెనీ థింగ్స్, అది ఏ ప్రతిబంధము. ఓంకారము తోటి మీరు వెంటనే ఆత్మస్వరూపములో చేరిపోవటానికి పెద్ద ఆటంకం కింద తయారవుతుంది. సో ఇంద్రియ ధర్మముల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. జుట్టు నెరిసిపోతే నేను ముసలివాడిని అయిపోయాను, నేను పెద్దవాడిని అయిపోయాను, ఇవన్నీ ఇంద్రియ ధర్మాలు, దేహధర్మాలు. ఇంద్రియాలకు కూడా మీరు వర్తించరు. ఒకప్పుడు చెవుడు కూడా రావచ్చు, పెరిగిపోయింది, చెవుడు వచ్చిందని పొందే చెవి ఇంతకు ముందాక చెవి ఇప్పుడు వినడం మానేసింది, వాటే బిడి. దాన్ని కూడా సాక్షిపంగా ఉండడం, మందు వేసుకోవచ్చు, దానికి మందు వేసుకోవచ్చు, మెషిన్ పెట్టుకోవచ్చు, అదంతా మంచిదే. కానీ ఆ ఇంద్రియ ధర్మాన్ని తన మీద ఆరోపించుకుని ఆ కారణంగా ఐ అసెస్ మై సెల్ఫ్ ఆన్ దట్ బేసిస్, నేను ఐఎమ్ అన్ఫార్చునేట్ పర్సన్, వై చెవుడు వచ్చింది గనక. చూడండి, ఆ చెవుడు అనేటువంటి ధర్మాన్ని చెవి, అయ్యో చెవుడు వచ్చింది నేను అన్ఫార్చునేట్ అని చెవి కంప్లైంట్ చేయదు, కానీ ఆ చెవి నేను, ఆ చెవి నాది అనుకున్న వీడు కంప్లైంట్ చేస్తాడు. కాబట్టి ఇంద్రియ ధర్మములను అధ్యారోపణ చేసినట్లయితే అది కూడా ఆటంకమే, ప్రతిబంధమే. ఇంకా ఫైనల్లీ మనోధర్మములను అధ్యారోపణ చేయుట. ఇప్పుడు మీరు మిర్రర్ ముందు నిలబడున్నారనుకోండి, అద్దం ముందు నిలబడి, ఇది జాగ్రత్తగా గమనించండి. అద్దం ముందు నిలబడ్డారు, ఒక అతను యంగ్ మ్యాన్ అద్దం ముందు నిలబడ్డాడు. నేను అన్నాను, ఏం చేస్తున్నావు అన్నాను. వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్, యు టెల్ మీ వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్ అంటే అన్నాడు, ఐ సీ మై సెల్ఫ్ ఇన్ ది మిర్రర్. నన్ను నేను అద్దంలో చూచుకుంటున్నాను. చాలా పొరపాటు ఆ స్టేట్మెంట్. ఎందుకంటే అద్దంలో మీరు మీ చేత చూడబడేది మీరెలా అవుతారు? కాబట్టి మీరు అద్దంలో ఏనాడు కూడా అద్దంలో మీరు మిమ్మల్ని ఎలా చూడగలుగుతారు? హౌ? అద్దంలో చూడబడేది మీరా, అద్దంలో చూచేవారు మీరా? వాట్ ఆర్ యూ? చూడబడేది మీరేనా? ఎన్నడికి కాదు. అద్దంలో చూడబడేది మీరు ఎన్నడూ అవరు. లేదండి బొట్టు పెట్టుకుందుకు దానికి అనుకూలంగా ఉంది, ఐ డోంట్ టెల్ మీ అబౌట్ ప్రాక్టికాలిటీస్. పెట్టుకుందుకు అనుకూలంగా ఉంటే బొట్టు పెట్టుకోండి, దట్ ఈజ్ ఓకే. బొట్టు దేనికి పెడతారు? మీరు బొట్టు పెట్టుకోవాలి. దేనికి పెడతారు? అద్దంలో కనపడేదానికి పెడతారా? అద్దంలో బొమ్మకు పెడతారా? పెట్టరు. ఎందుకని? ఎందుకు పెట్టరు చెప్పండి, ఎందుకు పెట్టరో చెప్పండి. అది మీరు కాదు కనుక కదా, అది మీరు కాదు కనుక పెట్టరు. కాబట్టి ఐ సీ మై సెల్ఫ్ ఇన్ ది మిర్రర్ అని మీరు ఎప్పుడైతే అన్నారో అది తప్పే. ఇది దృష్టాంతం. మీరు మిర్రర్ గురించి పాఠం చెప్తున్నానని మీరు అనుకోదు, ఇది దృష్టాంతం. ఇప్పుడు ఈ దృష్టాంతాన్ని నేను అప్లై చేస్తాను, మీరు దాన్ని తెలుసుకుంటే మీరు మునగాళ్లే, తెలుసుకోగలిగితే మీరు మునగాళ్లే. నా ఇప్పుడు దార్ష్టాంతికం, ఈ దృష్టాంతాన్ని అప్లై చేస్తున్నా.
మనస్సు మనోవృత్తి ఒక అద్దము మాత్రమే. ఓకే, ఇప్పుడు మనోవృత్తిలో ఉల్లాసం ఉందనుకోండి, మీరు ఉల్లాసము గలవారు అవుతారా, లేక మనోవృత్తిలో ఉండే ఉల్లాసాన్ని దర్శించేవారు అవుతారా? దట్ ఈస్ ది ట్రూత్. ఇప్పుడు మీరు అద్దంలో ఉన్నది మీరు అవుతారా, లేకపోతే అద్దంలో ఉన్నదాన్ని దర్శించేవారు అవుతారా? సో ఐ సీ ది మిర్రర్, ఐ డు నాట్ సీ మై సెల్ఫ్ ఇన్ ది మిర్రర్, రైట్? ఐ డు నాట్ సీ మై సెల్ఫ్ ఇన్ ది మిర్రర్, ఐ సీ ది మిర్రర్ అంతే. ఎందుకునో వాట్ కుడ్ బి ది సైకాలజీ బిహైండ్ ఇట్ ఐ డోంట్ నో. చిన్నపిల్లలకు అద్దం చూపించొద్దంటారు, ఏదో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారనో ఏదో మొత్తం. ఎనీవే పోలండి, ఆ విషయాన్ని అట్టు పెట్టండి. సో ఈ ఫ్యాక్ట్ మీరు బాగా అర్థం చేసుకోండి. ఐ సీ మై సెల్ఫ్ ఇన్ ది మిర్రర్, రాంగ్, రాంగ్ ఇట్ ఈస్. ఐ సీ మిర్రర్, రైట్. I see mirror, I see the reflection or the image in the mirror, which is unreal, virtual image అంటారు. I see the frame of the mirror. ఒకవేళ డిస్టార్షన్ ఉంటుంది మిర్రర్లో, మిర్రర్లో డిస్టార్షన్ అంటే తెలుసిన ఎబరేషన్స్ ఉంటాయి. ఈ అద్దాలు సరిగ్గా చేయకపోతే అవి మీరు మీ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 2 అడుగులు ఉంటుంది, లేకపోతే ఈ చీక్ నుంచి ఈ చీక్కి నిడివి ఇంత ఉంటుంది. అప్పుడు మీరు మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారంటే, మిర్రర్లో మీ ముఖం చూస్తే భయం వేసి ఇట్లా కనపడుతుంది. ఇజ్ ఇట్ యూ? నో. వై? వై? వై నాట్? వై నాట్? బికాస్ వాట్ ఎవర్ అపియర్స్ ఇన్ ది మిర్రర్ ఈజ్ నాట్ యూ. యు ఆర్ ది వన్ హూ సీస్ ది మిర్రర్, who sees the image in the mirror. You are not what appears in the mirror, right? ఇప్పుడు మీరు మనస్సు ఒక అద్దము, మనోవృత్తి, వృత్తి మిర్రర్లో మీకు బొమ్మ ఎందుకు కనబడుతోంది? మిర్రర్ స్వచ్ఛంగా ఉంది, ఇట్ క్యాప్చర్స్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. అదేవిధంగా మనస్సు సత్వగుణ ప్రధానంగా ఉండి అది ఆత్మ చైతన్యం యొక్క ప్రతిఫలనాన్ని అది క్యాప్చర్ చేసే శక్తిని కలిగి ఉంటుంది. అది స్వచ్ఛమైన ఉండడం దాని లక్షణం. అంచేతనే మీకు మనస్సులో ఏది ఆరూఢమైతే అది తెలియబడుతూ ఉంటుంది, అది జ్ఞాన ప్రకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. మనస్సులో ఘటాకారం ఆరూఢము కాగానే ఘట జ్ఞానం కలిగిపోతుంది. మనస్సులో పటాకారం ఆరూఢం కాగానే పటజ్ఞానం కలిగిపోతుంది. మనస్సులో కుడ్యాకారం ఆరూఢం కాగానే కుడ్య జ్ఞానం కలిగిపోతుంది. పండితులనే మాటలు అంటున్నా, మామూలుగా పుస్తకాలు సంస్కృతి. మనస్సులో కుశూలాకారం, కుశూలు అలా అంటారు, ఘటపట కుడ్య కుశూల అంటారు. కుశూలం అంటే ఏదో ఒకలో ఏదో. సో మనస్సులో కుశూలాకారం ఆరూఢము కాగానే మీకు కుశూల జ్ఞానం కలిగిపోతుంది, రైట్? అంటే మనస్సు అది అలా అద్దం లాంటిది. అది అద్దం ముందు ఘటాన్ని పెడితే ఘటం బొమ్మ పడిపోతుంది, పటాన్ని పెడితే పటం బొమ్మ పడిపోతుంది. సో మనస్సు అద్దం వంటిది. మనస్సులో వృత్తి ఉందే అది ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్. సో కాబట్టి మీరు అద్దంలో ఉన్నది మీరు కాదు, అద్దాన్ని అద్దంలో ఉన్నదానిని దర్శించేటువంటి ద్రష్ట మీరు. కాబట్టి మనస్సులో ఉన్నది మీరు కాదు. మనస్సు ఉల్లాసంగా ఉన్నది, నేను ఉల్లాసముగా ఉన్నాను, తప్పు. ఉల్లాసమైన మనస్సును నేను చూస్తున్నాను, రైట్. నేను ఉల్లాసముగా ఉన్నాను అంటే ఇట్ ఈజ్ లైక్ సేయింగ్ ఐ సీ మై సెల్ఫ్ ఇన్ ది మిర్రర్, విచ్ ఈజ్ రాంగ్. మనస్సులో ఉన్నదాన్ని మీ మీద ఆరోపించుకోవడానికి వీల్లేదు. మనస్సులో కోపం ఉంటుంది, నేను కోపిష్ఠిని, రాంగ్. మనస్సులో ఉన్నటువంటి కోపాకార వృత్తిని దర్శించి వాడను నేను. మనస్సులో ద్వేషం ఉంటుంది, ఐఎమ్ ది విట్నెస్ టు దట్ కైండ్ ఆఫ్ థాట్. మనస్సులో ప్రేమ ఉంటుంది, ఐఎమ్ విట్నెస్ టు దాట్. సో మనస్సులో ఉదయించే వృత్తులు ఏ రకమైన వృత్తి అయినా సరే దానిని నేను దర్శించి వాడను, తప్పిస్తే మనస్సు ఈజ్ ఎ మిర్రర్. మనస్సులో ప్రకటమయ్యేది అది, దాన్ని బట్టి నన్ను నేను అంచనా వేసుకోవటం మానేయాలి. అంచేతనే మెడిటేషన్లో ఏమని చెప్తామంటే
యూ అబ్జర్వ్ ది మైండ్ యాజ్ ది థాట్స్ అరైజ్. మనస్సులో ఏదో ఆలోచనలు వస్తాయి, మీరు పని కట్టుకుని ఒక థాట్ను తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దు. వచ్చిన సంకల్పం అంటే థాట్ అని అంటారు. సో వచ్చిన సంకల్పాన్ని త్రోసిపుచ్చే ప్రయత్నము చేయొద్దు. ఆ వచ్చిన సంకల్పం మంచిది చెడ్డది అని దాని మీద ఒక తీర్మానం చేసే ప్రయత్నం కూడా చేయొద్దు. జడ్జిమెంట్ ఏమీ చేయొద్దు. జస్ట్ బీ న్యూట్రల్, సైలెంట్ విట్నెస్, నాన్ జడ్జింగ్ విట్నెస్ టు the thoughts which float in the mind. The thoughts float before you. అలా కొన్ని థాట్స్ అలా ఫ్లోట్ అవుతాయి. బీ ఎ విట్నెస్. డు నాట్ ఇంప్యూట్ ఎనీ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ థాట్స్ టు యువర్ సెల్ఫ్. సో మీరు అలా పరిశీలిస్తుంటే ఓ మంచి థాట్ వస్తుంది, ఐఎమ్ ఎ వెరీ గుడ్ మ్యాన్ అన్న. డోంట్ ట్రై టు జడ్జ్ యువర్ సెల్ఫ్ బేస్డ్ ఆన్ దాట్. ఓ బ్యాడ్ థాట్ వస్తుంది, ఈ మనసులో బ్యాడ్ థాట్ కూడా వస్తుంది. లెట్ ఇట్ కమ్. ఎనీ థాట్, మీనింగ్లెస్ థాట్స్ వస్తాయి. థాట్ పీరియడ్. సో ఇది చాలా కేర్ఫుల్గా అలవాటు చేసుకోవాలి. చాలా కష్టమైన విషయం, బాగా ప్రాక్టీస్ ఉండాలి. ఎందుకు కష్టం అంటే మనం దీన్నే ఆసక్తి అంట. మనము కొన్ని థాట్స్ యందు, కొన్ని ఆలోచన, కొన్ని సంకల్పముల యందు చాలా తీవ్రమైనటువంటి ఆసక్తిని కలిగి ఉంటాం. సంకల్పములను నిర్వికారంగా, అంటే ఏ రకంగానో ఎఫెక్ట్ కాకుండా నిర్వికారంగా చూడాలి. అందాము, తత్రైవం సతీ అప్రమత్తేన బాహ్య విషయోపలబ్ధి తృష్ణా ప్రమాదవర్జితేన సర్వతో విరక్తేన జితేంద్రియేణ ఏకాగ్రచిత్తేన వేద్ధవ్యం బ్రహ్మలక్ష్యం. అంతవరకు అయింది. కాబట్టి ఇటువంటి మనస్సుతో, ఏకాగ్రచిత్తంతో సో ఆ లక్ష్యమైనటువంటి పరబ్రహ్మను వేద్ధవ్యం అంటే ఆ లక్ష్యము అది మూలంలో ఉంటుంది. లక్ష్యం కింద ప్రతిపాదన చేశారు అంతే. లక్ష్యైవ లక్ష్య, ఎదుర్కొన్నా నిలబడి ఉంటుందని కాదు. సో ఇటువంటి మనస్సుతో ఓంకారాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి, ధ్యానం చేయాలి అని అర్థం అంతే. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఇటువంటి మనస్సుని మనం తయారు చేసుకోవాలి. అంచేతనే మీరు 10 నిమిషాలు ఓంకార ధ్యానం శ్రద్ధగా చేయగలగాలన్నా మీ రోజులో మీరు చేసే కార్యాలన్నీ కూడా మనస్సు యొక్క ఆ సమతౌల్యాన్ని డిస్టర్బ్ చేసేవి కాకూడదు. మనస్సు ప్రసన్నంగా ఉండాలి. అంటే ఏమిటి? పక్క వాళ్ళతో దెబ్బలాడడం, తర్వాత ఏదో డబ్బు గురించి ఇంట్లో వాళ్ళతో దెబ్బలాడుకుంటూ ఉండటం, కొడుకులతోటి కోడళ్లతోటి ఏవో దెబ్బలాట్లు పెట్టుకోవటం, ఇలాంటి వ్యాపారాలు, వీటిల్లో బాగా పూర్తిగా ఇమిడి ఉన్నారనుకోండి, మీ దాంట్లో బాగా లగ్నమై ఉన్నారనుకోండి, ఇప్పుడు ఓంకార ధ్యానం దగ్గర మనస్సుని మనగానే మనస్సు దాని మీదకి వెళ్ళిపోయి బ్రహ్మలో వెళ్ళిపోవాలంటే అలా వద్దది. ఇట్ డజంట్ హ్యావ్ దట్. దాంతో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఈ ఓంకారం ఎంతసేపు చెప్పినా అలాగే ఉంది, చిన్నప్పటి నుంచి చేస్తున్నాం ఓంకారం ఏం కాలేదు అని ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. సో ఆ ఫ్రస్ట్రేషన్ రానివ్వకూడదు. ఫ్రస్ట్రేషన్ రాకూడదు అంటే జీవన శైలి చాలా క్లీన్ గా ఉండాలి. ఎందుకంటే మనస్సు యొక్క స్వరూపం బాగా తెలుసున్నవారు కనుక మహాత్ములు, శంకరాచార్యులు, ఆయనకి స్వరూపం బాగా తెలుసు కనుక ఆయన ఆ రకంగా సలహా చెప్పారు. వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. సో చూడండి, ఆత్మజ్ఞానము యొక్క శక్తి అంటే విరక్తియే. ఆత్మజ్ఞానానికి శక్తి, దానికి జ్ఞానానికి ఒక పవర్ ఉంటుంది. వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ అంటే వైరాగ్యమే దానికి ఉన్న పవర్. వైరాగ్యం చాలా పవర్ అండి. వైరాగ్యము ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ పవర్. లోకప్రియత్వం ఏం చేసుకుంటారు? అది 6వ కోశం. మనకు 5 కోశాలు ఉన్నాయి చూడండి, అది 6వ కోశం. పెద్ద బంధం అది. లోకప్రియత్వం అన్నది చాలా పెద్ద బంధం. లోకప్రియత్వం మీద ఆకాంక్ష ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేయటం చాలా కష్టం. సంసారాన్ని త్యాగమైనా చేయగలుగుతాడు, కానీ లోకప్రియత్వాన్ని త్యాగం చేయటం మరీ కష్టం. సంసారాన్ని ఇంట్లో వాళ్ళని అందరినీ ఏడిపించి అందరికీ టాటా చెప్పి హృషికేశ్ వెళ్లి గంగలో మునక వేసి స్నానం చేసి సన్యాసిని అంటాడు. అంత పని చేసేస్తాడు. ఆ తర్వాత లోకప్రియత్వము అనే దాని విషయంలో పడిపోతాడు. హీ ట్రాప్డ్ ఇంటూ ఇట్.
అండ్ ఇంకా ఆ ట్రాప్ లో పడిపోయి జీవించున్నంతకాలం ఆ ట్రాప్ లోనే ఉంటాడు, దాని నుంచి బయటికి రాలేడు. యూ కెన్ సీ ఇట్. అంటే సీట్ అంటే తెలుసు, దాని అది ఉండి లేకపోయి ఆ తేడా తెలిసిన వాడు చూడగలుగుతాడు, ప్రతివాడు చూడగలుగుతాడని నేను అన్నాం. సో కాబట్టి సర్వతో విరక్తేన, ఇంద్రియ భోగముల నుండి వైరాగ్యం, అహంకారం నుండి కర్తృత్వ భోక్తృత్వముల నుండి నివృత్తుడైపోతాడు, లోకప్రియత్వము నేమ్ అండ్ ఫేమ్ వాటి నుంచి విరక్తేన. తర్వాత సాంసారికమైన లేకపోతే ప్రాపంచిక విషయములలో నేను ఐ హ్యావ్ టు లీవ్ మై మార్క్ అనేది అలాంటి దృష్టికోణం ఉంటుంది. చాలా తప్పది. అది అహంకారం అనిపిస్తుంది, ఈగో అయిపోతుంది. అలాంటిది ఒక్కటి ఉంటే చాలు, అది వాడిని అలా పట్టుకుని బంధిస్తూ ఉంటుంది. ఫ్రీడమ్ అనేది ఉండదు. కనుక ఈ విధంగా మనస్సులో అంటే నేను చెప్తూ ఉండేవాడిని, ఒక ఫార్ములా కింద చెప్పేవాడిని. అప్రిషియేట్ చేసిన వాళ్ళు అప్రిషియేట్ చేసేవారు, లేని వాళ్ళు లేదు. ఐ డోంట్ నో హౌ దే డూ. ఐ యూస్ టు సే కీప్ ది మైండ్ ఎంప్టీ అని చెప్పేవాడిని. కీప్ ఇట్ ఎంప్టీ, శూన్యంగా పెట్టుకోవచ్చు. సంకల్పాలు వద్దు, కోరికలు వద్దు, భయాలు వద్దు, ఎక్స్పెక్టేషన్స్ వద్దు. అపేక్ష, ఎక్స్పెక్ట్ మీరు చేశారంటే యూ హ్యావ్ క్రియేటెడ్ ది సిచ్యువేషన్ రైప్ ఫర్ డిసప్పాయింట్మెంట్. అపాయింట్మెంట్ ఉంటేనే డిసప్పాయింట్మెంట్. అపాయింట్మెంట్ లేకపోతే డిసప్పాయింట్మెంట్ ఎందుకు వస్తుంది? అసలు ఏమీ ఎక్స్పెక్టే చేయకూడదు. అసలు ముందు ఎదరవాడు ఏదైనా ఆఫర్ చేస్తున్నాడంటే మనం ఆఫర్ అంటే హీ థ్రోస్ ది బెయిట్ వేస్తాడు. ఆఫర్ చేయడం అంటే బెయిట్ వేస్తాడు. వాడు బెయిట్ వేస్తున్నాడు, వాడికి తెలిసి వేస్తాడు, తెలియకుండా వేస్తాడు, రెండు రకాలుగానూ వేస్తాడు. కానీ మనం తెలుసుకోవాలి ఇది బెయిట్, ముందు డిసైడ్ చేసేసుకోవాలి ఇది మనకు అక్కర్లేదు. ఐ డు నాట్ ఎక్స్పెక్ట్ దిస్, నౌ యూ ప్రొసీడ్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ అండ్ దట్ ఈస్ ది ఫ్రీడమ్. ఎంత ఫ్రీడమ్ అంటే, సపోజ్ ఎదరవాడు ఆఫర్ చేసింది వర్కౌట్ అయిందనుకోండి, యు ఆర్ ఓకే. ఇఫ్ ఇట్ డజంట్ వర్కౌట్ యు ఆర్ ఓకే. కీప్ ది మైండ్ ఎంప్టీ, 100% ఎంప్టీ. అంతే. భోజనానికి వెళ్తున్నారనుకోండి, ఇంకా వడ్డించక ముందే ఏముండేవి కదా అని మొదలెట్టారంటే ఆల్రెడీ యువర్ ఎక్స్పెక్టేషన్ రెడీ. ఎందుకు? వై యూ షుడ్ నో. ఏముండేవో ఎందుకు తెలుసుకోవడం? వాట్ ఫర్? ఏదో ఉండేరు, వడ్డిస్తారు, వడ్డించిన వాళ్ళు వడ్డించగానే కంట పడుతుంది, తర్వాత నోట పడుతుంది, అప్పుడే తెలుస్తుంది. ఐడిల్ క్యూరియాసిటీ ఎందుకు? కాబట్టి అసలు కీప్ ది మైండ్ ఎంప్టీ. దట్ ఈజ్ విరక్తేనా అంటే మరి అది మనస్సు ఎంప్టీగా పెట్టుకోవటం, జీరో ఎక్స్పెక్టేషన్. అసలు ఏం ఎక్స్పెక్టేషన్ వద్దు, దేవుడి దగ్గర నుంచి కానీ గ్రహాల వద్ద నుండి కానీ ఎక్కడి నుంచి ఏ ఎక్స్పెక్టేషన్ వద్దు, జీరో ఎక్స్పెక్టేషన్. సర్వతో విరక్తేనా. అప్పుడు మీరు అలాగ మైండ్ని పెట్టుకుంటే ఆ మైండ్లో వచ్చే సంకల్పాలు చాలా తక్కువగా ఉంటాయి. మైండ్ ప్రసన్నంగా ఉంటుంది, కామ్గా ఉంటుంది. ఏదో ఇవాళ మధ్యాహ్నం 2ంటికో ఐడియా వచ్చింది, మళ్ళీ 3:30కి ఇంకో ఐడియా వచ్చింది, అలా ఉంటుంది మైండ్. అంత కామ్గా ఉంటుంది. ఏమండి, ఆ తర్వాత మీరు ఓం అనగానే అవేర్ఫుల్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటారు. దెర్ ఈజ్ నో పెర్సన్ ఉండడు, ఇంకా బాడీ ఐడెంటిటీ ఉండదు, పెర్సన్ ఉండదు, హిస్టారిక్ సెల్ఫ్ ఉండదు, పరిచ్ఛిన్న వ్యక్తి ఉండదు, ఏమీ ఉండదు. అవేర్ఫుల్ ఎగ్జిస్టెన్సే ఉంటుంది, ఇంకేం ఉండదు. దట్ ఈజ్ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే. కాబట్టి మైండ్ని ఆ విధంగా తర్ఫీదు ఇవ్వాలి. అంచేతనే వివేక వైరాగ్యములకి ఎక్కువ ప్రాధాన్యం. సాధన చతుష్టయం లేకుండా అసలు పూర్వం వాళ్ళు ఈ వేదాంతం చెప్పేవాళ్ళు కాదు. దానివల్ల చాలా యోగ్యమైనటువంటి సాధకులు కూడా వంచితులుగా అయిపోతూ ఉండేవారు జ్ఞానం నుండి. ఈ రోజుల్లో అదొక దురదృష్టం. ఈ రోజుల్లో మొత్తం ఏదో అందరికీ, మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ వేదాంతం చెప్పేస్తారని మొదలుపెట్టి, అందరూ శిష్యులు అయిపోవాలి నాకు, అందరికీ వేదాంతం చెప్పేస్తారని మొదలుపెట్టి దానిని బాగా డైల్యూట్, తన ముందు జీవితంలో డైల్యూట్ చేసేసుకుని దాన్ని ఎదరు వాళ్ళకి డైల్యూట్ చేసేసి
ఆఖరికి వేదాంతం అంటే ఎలా తయారైందంటే నీ కోరికలన్నీ తీర్చడానికి నేను ఉపాయాలన్నీ చెప్తాననే లెవెల్కి వచ్చింది వేదాంతం. కోరికల్ని పక్కన పెట్టి నిష్కామ కర్మయోగము, నిష్కామంగా భక్తి, నిష్కామం అనే మాట వినపట్టం లేదు. ఎక్కడైనా వినపడుతుందా? వినపట్టం లేదు అసలు. ఆ మాటే ఎవరో అన్నం మానేశారు, వెండం మానేశారు. మీరు కృష్ణుడిని పూజిస్తే మీ కోరికలు తీరుతాయని, లేకపోతే పుష్కర స్నానం చేస్తే కోరికలు తీరాయి. ఎంతసేపు ఇదే. కానీ ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, వచ్చి మన్యు సూక్తం చెప్పండి అన్నారు. అంటే నేనన్నాను, ఏం చేస్తారు మన్యు సూక్తం అన్నది? మీకు అసలు ఏ సూక్తాలు వచ్చినో చెప్పండి ముందు, మీకు నోటికి ఏ సూక్తాలు వచ్చు, ఏమిటి చదువుకున్నారో చెప్పండి. అంటే నాకేమో పురుష సూక్తం వచ్చు. మరి శ్రీ సూక్తం వచ్చా? రాదు. మరి మన్యు సూక్తానికి కంగారు ఏమొచ్చింది? వైనాటి శ్రీ సూక్తం కాదండి, శత్రువులను జయించడానికి మన్యు సూక్తం అవసరం అని ఒక ఆయన చెప్పారు. అందుకోసం నేనేం చెప్పానని తెలుసిన, ఈవేళే ఈరోజే ఇవన్నీ కూడా ఈరోజే జరిగాయి. నేను ఆయనకు సలహా ఏం చెప్పానంటే, మనకి శత్రువులు ఎందుకండి? శత్రువులు ఉన్నారా? మీకు శత్రువులు ఉన్నారా? నాకు శత్రువులు ఎవరు లేరు. మీకున్నారా? ఉన్నారా అంటే ఉన్నారు అని చెప్పడానికి సిగ్గుపడతాడు మనిషి. యు నో దాట్. నా స్వామీజీ ముందు కూర్చుని నాకు శత్రువులు ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడ్డు. ఇది డిటెక్టివ్ ఏజెన్సీలో అయితే ఉన్నారని చెప్తాడు, కానీ స్వామీజీ దగ్గర ఎలా చెప్తాడు? డిటెక్టివ్ ఏజెన్సీ ఉంది మన తిరుమలగిరిలో ఒకటి ఉంది, చాలా ఉన్నాయి కూడా నిజానికి. సో శత్రువులు ఉన్నాయని ఏం చెప్తా? శత్రువులు ఉన్నారా మీకు? నేను ఇంక సమాధానం అపేక్షించకుండా నేనే చెప్పాను, ఉండకూడదు శత్రువులు. ఒకవేళ ఉన్నా కూడా మీరు మీ మనస్సులో ఆ శత్రుభావాన్ని విడిచిపెట్టేయండి. ఎందుకు? మన్యు అంటే కోపము అని అర్థం. కోపాన్ని ప్రశంసించే సూక్తం మీకు ఎందుకు? మరి వేదంలో ఉంది కదా, వేదంలో చాలా ఉన్నాయి. వేదం సూపర్ మార్కెట్ లాంటిది, అనేకం ఉంటాయి. ఉన్నవన్నీ మీరు ఇప్పుడు పెట్టుకోవడం ఎందుకు? వేదంలో ఇంకా అనేకం. మీరు సంధ్యావందనం రెగ్యులర్ గా చేస్తున్నారా? సంధ్యావందనం నిత్యం చేయాలని ఉంది వేదంలో. మీరేమో ఉపాకర్మ చేస్తున్నారా? వేద వ్రతాలు చేస్తున్నారు. ఇవేహే లేదు, మన్యు సూక్తం కావాల్సి వచ్చిందా? ఎందుకు? ఏం చేసుకుంటారు మన్యు సూక్తం? అంతేకాదండి, ఫలానా శాస్త్రి గారు చెప్పారని ఆయనకి తెలియదు, మీకు అప్పచెప్పారు. ఆయన ఈజ్ రాంగ్ అండ్ యు ఆర్ రాంగ్. ఐ టోల్డ్ హిమ్ అండ్ సో ఐ అడ్వైజ్ హిమ్. ఐ హోప్ యూ గాట్ ది పాయింట్. సో ఈ విధంగా మనస్సుని చాలా క్లీన్ గా అట్టు పెట్టుకోవాలి. సాధన చతుష్టయం లేకుండగా అసలు వాడు వేదాంతానికి పనికిరాడు. వేదాంతం అంటే ఇదో ప్రొఫెషనలిజం, ఇదో ప్రొఫెషన్. సో మీకు జాతకాలలో ఏదైనా తేడాలుంటే మేము సరిచేస్తాం, గ్రహాల్లో తేడాలు సరిచేస్తాం, నక్షత్రాల్లో తేడాలు సరిచేస్తాం, మీ యోగాలు మేము సరిచేస్తాం. ఇదే వేదాంతం అంటే. వేదాంతం అంటే యు ఆర్ ఎసెన్షియల్లీ డివినిటీ ఇట్ సెల్ఫ్ అనే సత్యాన్ని, ఆ సత్యం వైపుకి వీని యొక్క మనస్సుని మళ్లించేటువంటి ప్రయత్నం, దానికి వేదాంతం అంటారు. కనుక సర్వతో విరక్తేన, వైరాగ్యము చాలా ప్రధానమైనటువంటి విషయం. అప్పుడు మాత్రమే మీరు ఆ ఓంకార ధ్యానాన్ని చేయగలుగుతారు. తర్వాత వాక్యం ఉందాం. తతః తద్వేదనాదూర్ధ్వం శరవత్ తన్మయో భవేత్. సో తతః అంటే తరువాత. మంత్రం ఏమిటంటే శరవత్ తన్మయో భవేత్. ఓకే. ఆ విధంగా మీరు ఓంకారంలో ఆ పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని ఆరూఢము చేసి, ఓంకారంలో ఆరూఢం చేసి ఓం అనేప్పటికీ ఆ వ్యక్తిత్వము ఓంకారంలో విలీనమైపోతుంది. దాంట్లో కూడా స్టేజెస్ ఉన్నాయి. నేను మెడిటేషన్లో ఇంట్రడ్యూస్ చేసి చెప్పేవాడిని, అమెరికాలో చెప్పేవాడిని, స్టేజెస్ కింద కూడా చెప్పేవాడిని. అంటే అకారం ఉకారం అకారంలోని. సో ఓం అంటే మళ్ళీ ఔం అనకూడదు, మళ్ళీ అలాగా. దట్ ఈస్ రాంగ్. కొంతమంది ఔం అంటారు, దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఈ ఔం అనేది, ఆ సౌండ్ అది, ఇట్ ఈస్ ది మోస్ట్ అన్యాచురల్ సౌండ్, ఎగెన్స్ట్ ఆల్ గ్రామర్, ఆల్ లాజిక్. ఈ ఔం అనే సౌండ్ మీరు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వాకింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడే నిద్ర లేచినటువంటి ఈ కుక్కలు ఉన్నాయి చూసారా, అవి చేస్తాయి. ఈ ఔం అనే సౌండ్ అవి చేస్తాయి తప్పిస్తే మోస్ట్ అన్యాచురల్ సౌండ్ ఇట్ ఈస్. వీ షుడ్ నాట్ డూ దట్. ఔం, దిస్ ఔం ఈజ్ రాంగ్. సో ఓం ఇట్ ఈస్. ఓ, ఇట్ ఈజ్ నాట్ ఓం.
ఓం మీరు ఆ దంతాలని ఓష్టానికి పెదవికి టచ్ చేయకూడదు. మొన్న వేద పండితులు వచ్చారు నా దగ్గరికి. ఏదైనా అనువాకం చెప్పండి. అగ్నిర్నఃపాత్ కృత్తికాః ఓం ఓం ఓం, కృత్తికా నక్షత్రం ఓం 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 అంటే నేను ఏమిటండి ఈ ఓం 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 ఏమిటండి అంటే ఈ మధ్యన ఈ నక్షత్ర అనువాకాలకు మేము అలా చెప్తున్నాం, మీరు అలా చెప్పొద్దు, మీరు మామూలుగా ఉన్నదాన్నే చెప్పండి. అనువాకం క్రమం చెప్పే పద్ధతులనే చెప్పండి. అంటే ఆయనకి తెలుసు, అలాగా ఒరిజినల్ గా ఆయన అలా చెప్పుకోలేదు. తర్వాత దీన్ని హీ హెస్ ఇంట్రడ్యూస్డ్ ఇట్ లేటర్. ఐ టోల్డ్ డోంట్ డూ దాట్. ఆ తర్వాత నేను ఆయనతో అన్నాను కూడా, ఏమిటండి ఓం అంటున్నారు ఏమిటి, ఓం హరిహి ఓం అంటారా హరిహి ఓం అంటారా అని కూడా అన్నాను నేను. సో మీరు 100 ఓంలు అనక్కర్లేదు, 2, 3, 4, 5, 10 ఓం అంటే చాలు. కానీ అని ఓం మాత్రం అచ్చు ఆ పెదవులు దంతాలని స్పృశించకూడదు. వకారస్య దంతోష్టం, దంతాన్ని ఆ పదానికి స్పృశించారంటే అది హల్ అయిపోతుంది. కాబట్టి సో ఓంలో ఆరంభం ఉంది. ఆరంభం ఇక్కడి నుంచి ఆరంభం అవుతుంది. ఆ ఆరంభ పార్ట్ ఓం అంటే యూ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ 3 parts. సో క్లియర్ గా ఆరంభము అంతము తెలుస్తోంది. అంతం మకారం. ఆరంభం ఏమిటి, ఇక్కడ ఆరంభమైంది కదా ఓం, ఆ ఆరంభం అకారం. మధ్యలో మీకు అలా గ్రో అయ్యి తగ్గింది కూడా, హై పిచ్ లాగా వచ్చింది, సౌండ్ వచ్చింది కదా, అది ఉకారం. సో ఓం అని చెప్పేప్పుడు మొట్టమొదట ఆరంభ 3 levels కింద మీరు దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే దానికి 4-5 మాత్రల టైం ఉంది. యు ఆర్ అటరింగ్ ఇట్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 2-3 seconds. కాబట్టి ఫస్ట్ మీ 3 seconds అనుకోండి, 3 units, 3 seconds ఆర్ 3 units ఆఫ్ టైం. సో ఫస్ట్ యూనిట్ లో ఈ దేహభావాన్ని విలీనం చేస్తారు. సెకండ్ యూనిట్ లో మనస్సు విలీనం చేస్తారు, స్థూల శరీరము సూక్ష్మ శరీరము. థర్డ్ యూనిట్ మకారంలో ద సెన్స్ ఆఫ్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్, అంటే నేను పరిచ్ఛిన్నమైన వ్యక్తిని, సర్వము నుంచి విడివడి ఉన్నాను అనేటువంటి ఒక భావనలో మనం జీవిస్తూ ఉంటాం. ఆ భావనని అంటే సెన్స్ ఆఫ్ ఐసోలేషన్, నేను విడివడి ఉన్నాను, సర్వము కంటే భిన్నంగా సెపరేట్ గా ఉన్నాను అనే భావనని దాన్ని ఆ మకారంలో విలీనం చేస్తారు. మొత్తం 3 విలీనం అయిపోతాయి వరుస పెట్టి అదే క్రమంలో. విలీనం అయిపోయిన తర్వాత యు ఎండ్ అప్ ఇన్ సైలెన్స్ అండ్ జస్ట్ మెర్జ్ ఇన్ టు దట్ సైలెన్స్ అండ్ బీ, ఐఎమ్ నాట్ సేయింగ్ బీ సైలెంట్, నో, బీ ది సైలెన్స్. బీ సైలెంట్ కాదు, బీ సైలెంట్ అంటే సైలెంట్ గా ఉండి కూడా ఉన్నాడు కాదు, అలా కాదు. బీ ది సైలెన్స్. ఆ సైలెన్స్ డిస్టర్బ్ అయిపోతుంది కొంతసేపు అయ్యేప్పటికి. సైలెన్స్ డిస్టర్బ్ అవగానే మళ్ళీ డోంట్ వెయిట్ టిల్ ఎంటైర్ సైలెన్స్ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ ఏవేవో సంకల్పాలు వచ్చేదాకా వెయిట్ చెయ్యం. మళ్ళీ సైలెన్స్ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ సంకల్పం పుడుతోంది అని మళ్ళీ సెన్స్ ఆఫ్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ వచ్చేస్తుంది, మనస్సు తెలుస్తూ ఉంటుంది, బాడీ కూడా తెలుస్తూ ఉంటుంది. అంటే అన్ని మొత్తం అంతా సంసారం అంతా మళ్ళీ సిద్ధంగా ఉంది. సో నౌ అగైన్ నెక్స్ట్ ఓం. కాబట్టి ఎన్ని ఓములు చెప్పారో అన్నది ఇంపార్టెంట్ కాదు. కనుక ఈ విధంగా శరవ తన్మయో భవేత్. ఓంకారము పూర్తయ్యేప్పటికీ యు మెర్జ్ ఇన్ టు దట్ సైలెన్స్ అండ్ బీ ది సైలెన్స్. మళ్ళీ ఆ సైలెన్స్ మనస్సు మళ్ళీ అది డిస్టర్బ్ అయిపోతుంది. సైలెన్స్ డిస్టర్బ్ అయిపోవడం అంటే ఏమిటి, మళ్ళీ మనస్సు యాక్టివ్గా తయారైందని అర్థం. అంటే అర్థం ఏంటనమాట, ఆ సైలెన్స్ లోనే స్పందన ఆరంభమైంది. ఆ సైలెన్స్ అది చైతన్యం, అది నిశ్శబ్దం అంటే చైతన్యం. ఆ చైతన్యమునందే స్పందన ఏర్పడింది అని అర్థం. ఆ సైలెన్స్ నే బ్రహ్మని మనం అంటాము. పూర్ణము బ్రహ్మ, అది టైమ్లెస్ అండ్ స్పేస్లెస్ కనుక ఆ సైలెన్స్ నే బౌద్ధులు శూన్యము అని అంటారు. పోలండి అండాన్నే ఉంది, అది శూన్యం. విత్ రిఫరెన్స్ టు ది వరల్డ్ ఇట్ ఈస్ శూన్యం, విత్ రిఫరెన్స్ టు ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ పూర్ణం. పేరు దాని స్వరూపాన్ని బట్టి పూర్ణం అని మనం అంటాము. దానికి ప్రాపంచిక విషయాలన్నీ కూడా అక్కడ అంతరించిపోయాయి కాబట్టి, అబ్సెంట్ అయిపోయాయి కాబట్టి దానికి శూన్యము అని, ప్రపంచ దృష్ట్యా శూన్యము అని బౌద్ధులు అన్నారు. డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ మే బి ది నేమ్. నేమ్ గురించి దెబ్బలాడ అనవసరం.
విష్ణువా శివుడా అని పేరు గురించే కదా దెబ్బలాడుకునేది. ఆ దెబ్బలాట అనవసరం. పేరేగా విష్ణువు ఈయన బావమరిది కాదు, శివుడు వాళ్ళ మామగారు కాదు, ఏదీ కాదు. ఈయన చూసింది లేదు, ఆయన చూసింది లేదు. పేరు గురించి దెబ్బలాట శుద్ధానం అవసరం. సో తత్వం ఏమిటో నువ్వు దర్శించిన తర్వాత నీకే తెలుస్తుంది. తత్వం గురించి దెబ్బలాట దేనికి? కాబట్టి సో ఆ విధంగా శరవత్ తన్మయో భవేత్. సో బాణము లక్ష్యంలో కలిసిపోయిన విధంగా ఈ ఓంకారం పూర్తయ్యేప్పటికీ ద ఇండివిజువల్ అలాంగ్ విత్ ది బాడీ ఐడెంటిటీ విత్ ది మైండ్ అండ్ ద సెన్స్ ఆఫ్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్, దానికే కారణ శరీరము అంటారు. దానిని కూడా ఇవన్నీ కూడా శరం వెళ్ళిపోయే లక్ష్యంలో కలిసిపోయినట్టుగా ఓంకారం యొక్క సహకారంతో ఆ నిశ్శబ్దంలోకి నిశ్శబ్దంలో కలిసిపోతాయి. అది శరవత్తన్మయో భవేత్ అంటే. దీని మీద ఇంకో చిన్న ఎనాలిసిస్. ఇప్పుడు ఇక్కడ శరము వృత్తి, మనోవృత్తి. మనస్సు అంటే మనోవృత్తి అనే అర్థం. మనస్సు బాణం. ఈ బాణము చైతన్యం లక్ష్యం, ఆత్మ చైతన్యం లక్ష్యం, మనస్సు బాణం. అంటే తరంగము సముద్రంలో కలిసిపోవాలి. తరంగానికి లక్ష్యం సముద్రం, అలాగనమాట. సో ఈ వృత్తి యొక్క నేచర్ ఏమిటో తెలిస్తే ఈ విలీనమయ్యే ప్రక్రియ ఈజీ అవుతుంది. వృత్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే, సాధారణంగా మనం వృత్తి ద్వివిధం. ఇది బౌద్ధులు కూడా ఇలాగే అనలైజ్ చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే, సో ప్రవృత్తి ఆలయము అని 2 పేర్లు పెడతారు. మనస్సు బయటికి వెళ్ళినప్పుడు దానికి ప్రవృత్తి అని పేరు. మనస్సు బయటికి వెళ్లకుండా తనలో తానే ఉన్నప్పుడు ఆలయము అని పేరు. బయటికి వెళ్ళడం అంటే ఏమిటి? ఇదమాకారాన్ని పొందుతూ ఉంటుంది. సో ఘటాన్ని చూస్తారు. సో ఘటాకారాన్ని పొందింది మనస్సు, ఘటాకార వృత్తి, అది ప్రవృత్తి అంట. బయటికి వెళ్తోందిగా, లేకపోతే ఎదురుకుండా మనిషి కనపడతాడు, ఆ జ్ఞానం కలుగుతుంది. సో ఈ విధంగా ప్రపంచంలో బాహ్యమునందలి పదార్థములను తెలుసుకుంటూ ఆ విధంగా మనస్సు స్పందిస్తూ ఉన్నట్లయితే అటువంటి స్పందనకి ప్రవృత్తి అని పేరు. కానీ చిత్రం ఏమంటే, ఈ ప్రవృత్తికి మూలంలో అహంవృత్తి ఉంటుంది. అహంవృత్తి లేని ప్రవృత్తి ఉండదు. మీరు ఘటము ఇలా ఉందనుకోండి, మామూలుగా నేను ఘటాన్ని చూశాననుకోండి, ఘటాన్ని ఇగ్నోర్ చేసి ఘట వెనకాలనే మనిషిని చూస్తే అది వేరే సంగతి. కానీ ఘటాన్నే చూసినప్పుడు మనస్సు ఘటవృత్తి రూపంగా ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఘటవృత్తి మనస్సు యొక్క మనస్సులో లెవెల్స్ ఉంటాయి. మనస్సు అలాంటిది, దాంట్లో లెవెల్స్ ఉంటాయి. మనస్సు లక్షణం అటువంటిది. మాట్లాడినప్పుడు మాట్లాడేది ఎవరు? మనస్సు. నేను మాట్లాడుతున్నాననే సంగతి నాకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ దాంట్లో 2 లెవెల్స్ వచ్చాయి కదా. సో అలాగనమాట. సో ఇప్పుడు ఘటాకార వృత్తి ఉన్నది, అది మనస్సే. ఈ ఘటాకార వృత్తి ఎప్పుడైతే ఏర్పడిందో ఈ అయం ఘట అనే జ్ఞానం కలగదు. అహం ఘటం పశ్యామి అని జ్ఞానం కలుగుతుంది. అహం సంబంధం లేని జ్ఞానం ఉండదు. చాలా చిత్రమైన విషయం అది. కొన్ని సందర్భాల్లో అహం ఇదం 2 విలీనమైన జ్ఞానం ఉంటుంది. నేను మీకేమిటో చెప్తానది. బట్ సాధారణంగా ద్రష్టాదృశ్యము, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్తో కూడినటువంటి జ్ఞానమే మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఘటవృత్తి ఎప్పుడైతే కలిగిందో సైమల్టేనియస్ గా ఈ ఘటమును తెలుసుకుని వాడను నేను అనేటువంటి ఆ అహంవృత్తి కూడా ఉంటుంది. అహంవృత్తి లేకుండగా ఇదం వృత్తి ఉండదు. కానీ ఇదం వృత్తి లేకుండగా అహంవృత్తి ఉండొచ్చు. ఇప్పుడు కళ్ళు మూసుకుని నాలో నేనే మనోరాజ్యం అంటారు. అంటే వాళ్ళు వాడే అంతర్మథనం అవుతూ ఉండటం, తనలో తాను ఏదో భావించుకుంటూ ఉండటం. సో అక్కడ ఇదం వృత్తి ఏం లేదు, అంతా అహంవృత్తే. ఉదాహరణకి ఐఎమ్ ఏ వెరీ అన్ఫార్చునేట్ గాయ్ అని ఉందనుకోండి, నేను దురదృష్టవంతుణ్ణి అన్నారు. ఇప్పుడు దురదృష్టం అనేది ఇదం ఏం కాదు. అది అక్కడ దురదృష్టం అనేది ఎదుర్కొండగా ఉన్నదేం కాదు, ఇదం వృత్తి ఏం కాదు. కాబట్టి తన గురించి ఒక భావన, అది పూర్తిగా అహంవృత్తి ప్రధానంగానే ఉంటుంది. దాంట్లో ఇదమే ఉండదు. అసలు నిజానికి ఇదం ఉన్నంతసేపు ఈ అహంవృత్తి అంత బలంగా ఉండదు కూడా. ఇదం ఏదో చూస్తూ ఉన్నారనుకోండి, నేను దురదృష్టవంతుణ్ణి, నేను భాగ్యవంతుణ్ణి, ఇవన్నీ గుర్తుకే రావు కూడాను. ఈ చూడడం మానేసి
మీలో మీరు మనోరాజ్యం చేసుకుంటున్నప్పుడు మాత్రమే ఈ అహం వృత్తి బాగా బలంగా ఉంటుంది. కాబట్టి ఇదం వృత్తికి ప్రవృత్తి అని పేరు, అహం వృత్తికి ఆలయము అని పేరు. ఇది బౌద్ధుల యొక్క లాంగ్వేజ్. ఇది బౌద్ధులు ఆ భాషను వాడతారు. ప్రవృత్తి విజ్ఞానము, ఆలయ విజ్ఞానము అని వాళ్ళు విజ్ఞాన శబ్దం, వాళ్ళు విజ్ఞాన శబ్దాన్ని తరచుగా వాడతారు కదా క్షణిక విజ్ఞానవాదులు. సో వాళ్ళు విజ్ఞాన పీపుల్. సో ఆ విజ్ఞానాన్ని వాళ్ళు విజ్ఞానము అని అంటూ ఉంటారు. పాలీ భాషలో విజ్ఞానము అని అంటారు. విజ్ఞానమేది. సో ఈ ప్రవృత్తి విజ్ఞానము, ఆలయ విజ్ఞానము. ఇప్పుడు మీరేం చేయాల్సి ఉంటుందంటే ఓంకార ధ్యానంలో ప్రవృత్తి విజ్ఞానానికి కట్టుబాటు చేసేయాలి. దట్ ఈస్ పుట్ ఆఫ్. ప్రవృత్తి ఇదం వృత్తి ఉండదు ఇంకా. సో శబ్దాలు వినడం మానేస్తారు, రూపాలను దర్శించడం మానేస్తారు. అంచేతనే నేను చెప్తూ ఉంటా, ప్రవృత్తి విజ్ఞానం పూర్తిగా ఆగిపోవడం కోసమే అగరబత్తి పెట్టుకోవద్దు, క్రీమ్ రాసుకోవద్దు అని చెప్తాను నేను. అందుకోసమే. అలాగే ఒక ఆసనం ఒకటి ఫిక్స్ చేసుకుని ఇంకా ఆ ఆసనం మళ్ళీ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయని విధంగా దాన్ని ఫిక్స్ చేసేసుకుని ఇంకా అదే మార్చకుండా ఉంచేయటం. సపోజ్ నిన్న కూర్చున్న ఆసనం తీసేసి ఇంట్లో వాళ్ళు కొత్త ఆసనం వేశారనుకోండి, ఈయన పాపం చాలా మెడిటేషన్ చేసేస్తున్నారని ప్రేమతోటి ఒక ముఖమల్ల ఆసనం వేశారనుకోండి, ఇవాళ రోజంతా ఇంకా ఆసన జ్ఞానమేలోనే ఉంటాడు వీడు. అదే స్పర్శ, మెత్తటి స్పర్శ తెలుస్తూ ఉంటుంది. వీళ్ళు ఆసనం తీసుకొచ్చి పెట్టారు, బాగుంది ఈ ఆసనం, దాని మీదే ఉంటుంది మనస్సు అంతా. కాబట్టి స్పర్శ జ్ఞానాన్ని కూడా విత్డ్రా చేసేయాలి. అంచేతనే ఫిక్స్డ్ ఆసనం పెట్టుకోవడం. ఫ్యాన్ వేసుకునే పద్ధతిలో ఒకే స్పీడ్లో అదే స్థిరంగా, ఇంకా దాన్ని మీరు ఇగ్నోర్ చేయగలిగే విధంగా ఫ్యాన్ వేసుకోవటం. సో మొత్తానికి ఈ ఇంద్రియ జ్ఞానాలు ఇదం వృత్తినంతని కూడా బంద్ పెట్టేస్తారు. ఇంకిప్పుడు ఆలయ విజ్ఞానం ఉంటుంది. ఆలయ విజ్ఞానాన్ని కూడా మీరు ఆలయ విజ్ఞానమే దాన్ని కూడా దాంట్లో మళ్ళీ ఆలయ విజ్ఞానంలో 2 రకాలు. అహం ప్రధానం. అహం కర్త భోక్త అనే అహం నందు కర్తృత్వ భోక్తృత్వాలని అధ్యారోపణ చేసుకుంటే దాన్నే అహంకారము అని అంటారు. సో ఈ అహంకార విశిష్టమైన ఆలయ విజ్ఞానము మీకు కొనసాగినంత కాలము మీరు మెడిటేషన్ చేయలేరు. మీ వల్ల వదా మెడిటేషన్, అది ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి అహంకర్త భోక్త అనేటువంటి దృష్టికోణం ఉండకూడదు. చేతనే అహంకారం ఉండకూడదు. అమానిత్వం అజంభిత్వం అని మొట్టమొదటే చెప్తాడు శ్రీకృష్ణుడు. మానము దంభము 2 ఉండకూడదు. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తిగా సాల్వ్ అయ్యే సోర్స్ ఒక్కటే, అదే దట్ ఆత్మ చైతన్యము, అదే బ్రహ్మ, అదే ఈశ్వరుడు. మీరు దానితోటి సంబంధాన్ని పెట్టుకోవడం నేర్చుకోవాలి. అదే ఓంకార ధ్యానం అంటే. మీరు ఆ సంబంధం పెట్టుకుంటే మీ మనస్సులో ఉన్నటువంటి వికారాలన్నింటినీ ఫేస్ చేసే శక్తి మీకు వస్తుంది. శరీరంలో ఉండేటువంటి ఇల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసేటువంటి పుష్టి మీకు వస్తుంది. అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. రామబాణం అది, రామజోగి మందు అని అంటారు. దట్ ఈస్ సంథింగ్ లైక్ దాట్. కనుక సో ఈ సోపాధికమైనటువంటి అహం వృత్తిని నిరుపాధికమైనటువంటి ఆత్మ చైతన్యంలో విలీనం చేసి కూర్చొనుట. తర్వాత యథాశరస్య లక్ష్యైకాత్మత్వం ఫలం భవతి. ఇది శరవత్తన్మయో భవేత్ అంటే బాణం విడిచిపెట్టడానికి ఫలం ఏమిటి అంటే ఈ బాణం వెళ్ళిపోయి లక్ష్యంలో దూరిపోయి అదే ఫలం దానికి. అంతే కదండి. ఉంటే దృష్టాంతమే. లక్ష్యంలో కంటే తోక మిగిలి ఉంటుంది అలా కాదు. లక్ష్యంలోకి ఆ అగ్రభాగం వెళ్ళి ఫిట్ అయిపోతుంది అంతే. అదే దానికి ఫలము. సో కాబట్టి అదే విధంగా ఇక్కడ ఈ సోపాధికమైన అహము నిరుపాధికమైన అంటే అట్రిబ్యూట్లెస్ అవేర్ఫుల్ ఎగ్జిస్టెన్స్ అయామ్నెస్ అంట. సోపాధికమైన అహం అది ఆ అయామ్నెస్, ప్యూర్ అయామ్, దాన్ని ద సెన్స్ ఆఫ్ అయామ్ కూడా ఏ చైతన్యం నుంచి ఉదయిస్తోందో దట్ ప్యూర్ సెన్స్ ఆఫ్ బీయింగ్ నిరుపాధికం, దాని యందు నిలిచి ఉండుట, అదే ఫలము. లక్ష్యములో ఒకటైపోతుంది. లక్ష్య ఏకాత్మత్వం. ఇప్పుడు టార్గెట్ గోడకు పెట్టారనుకోండి, పక్కన బాణం పడింది అనుకోండి. సో టార్గెట్ దారిని టార్గెట్ ఉంది, బాణం దారిని బాణం ఉంది. ఇప్పుడు టార్గెట్ ను కొట్టనట్ట. కాబట్టి అది టార్గెటింగ్ అనిపించుకోదు. లక్ష్య ఏకాత్మత్వం, లక్ష్యంలో కలిసిపోవాలి వెళ్ళి.
అప్పుడే అది టార్గెటింగ్ సరిగ్గా అయినట్టు లెక్క. కాబట్టి అహం అనేటువంటి ప్రత్యయమే లేకుండగా ఆ సైలెన్స్ లో విలీనమైపోవాలి. అంచేతనే సైలెన్స్ ఈజ్ గోల్డెన్. సో రాబోతోంది తర్వాత మంత్రంలో వస్తున్న వాక్యం అదే. సైలెన్స్ అంటే మీరు సైలెన్స్ ఏకాంతము అంటారు. సైలెన్స్ అంటే ఏమిటి? సైలెన్స్ ఆఫ్ ది మైండ్, నాట్ సైలెన్స్ ఆఫ్ ది స్పీచ్. అంచేతనే కొంతమంది సైలెన్స్ ఆఫ్ ది స్పీచ్ ని పాటించి కాగితాల మీద ఇన్స్ట్రక్షన్స్ రాసిస్తూ ఉంటారు. అప్పుడు మైండ్ సైలెంట్ కాలేదు, స్పీచ్ సైలెంట్ అయింది. అంటే దమం వచ్చింది, శమం రాలేదు. కాబట్టి అది ఆ ప్రాక్టీస్, ఆ డిసిప్లిన్ అది అర్థమే అయింది, సగమే అయింది, 50% అయింది, 100% పూర్ణం కాలేదు. కాబట్టి ఇది సైలెంట్ గా ఉండాలి. ఎందుకంటే మనస్సు సైలెంట్ గా, మనస్సు యాక్టివ్ గా ఉన్నప్పుడు ఇది మాట్లాడతారు. సో ఇది సైలెంట్ అయ్యి మనస్సు కూడా సైలెంట్ అయితే అప్పుడు అది వాస్తవమైన సైలెన్స్. కాబట్టి మీరు ఒంటరిగా కూర్చుని ఊళ్ళో వాళ్ళందరి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే దాన్ని ఏకాంతము అని అనరు. ఎవడు నా బతుకు ఒంటరి బతుకు అయిపోయింది అని అనుకున్నావు, ఎవడు లేడు పక్కన అని అనుకున్నాడు అనుకోండి, దాన్ని ఏకాంతం అంతా ఎలా అంటారు? అది ఏకాంతం కాదు. ఏకాంతం అంటే నేను ఒంటరిగా ఉన్నాను, ఐ డు నాట్ మిస్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్, ఐఎమ్ కంప్లీట్, ఐఎమ్ హ్యాపీ యాజ్ ఐ యామ్, ఐఎమ్ ఓకే యాజ్ ఐ యామ్. వెల్నెస్ వెల్లింగ్ ఫ్రమ్ విత్ ఇన్. సో అది ఆ సైలెన్స్, అది లక్ష్యము. దాన్ని గోల్గా పెట్టుకుని మనం వర్కౌట్, అది మీ స్వరూపం, అదే వస్తువు, అదే రియాలిటీ. మిగతా సంసారం అంతా ఉంది చూసారా, దాంట్లో ఏమీ సారం లేదు. అది నిస్సారమైనది, ఏమీ సారం లేదు. సారము అది ఆ సైలెన్సే. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే వాడు మహాపుణ్యం చేసిన వాడు అయి ఉండాలి, సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే లోకల్లో ఎవరికి సైలెన్స్ మీద ప్రీతి ఉండదు. గానా బజానా మీద ప్రీతి ఉంటుంది తప్పిస్తే సైలెన్స్ మీద ప్రీతి ఉండదు. మీరు మంచి ఫస్ట్ క్లాస్ భోజనాన్ని కోరారనుకోండి, భోజన ప్రియులు అనుకోండి, మీరు జిజ్ఞాసువులు కాలేరు. మీరు మంచి ఫస్ట్ క్లాస్ సంగీత ప్రియులు అనుకోండి, మీరు జిజ్ఞాసువులు కారు. ఫస్ట్ క్లాస్ వస్త్రాలు, ఫస్ట్ క్లాస్ ముఖమల్లులు కోరుకుంటున్నారనుకోండి, జిజ్ఞాసువులు కారు. అలాగే ఫస్ట్ క్లాస్ గంధములను, శాండల్ పేస్ట్ మొదలైనటువంటి గంధములు, ఇవేవో గంధాలు. మనిషి ఉన్నాడే, హీ హ్యాజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అట్టర్లీ మీనింగ్లెస్ పర్ష్యూట్స్. జిజ్ఞాసు అంటే దీన్ని గురుమేవ అభిగచ్చేత్ అన్నారు ముండటంలోనే. అభిగచ్చేత్ అంటే ఆ జ్ఞానం వైపు ముఖం పెట్టి సంసారం వైపు పృష్ఠాన్ని చూపించి యు గో ఇన్ టు ఇట్, దట్ ఈస్ జిజ్ఞాస. అభిముఖంగా ఇటు వెళ్తూ ఉంటే పృష్ఠభాగం ఎటుంటుంది అటు ఉంటుంది. అలాగనమాట. సంసారం పృష్ఠతో కృత్వ, శంకరులు అన్నారు అలాగా, సంసారం పృష్ఠత కృత్వ గురుమేవ అభిగచ్చేత్. గురుం గచ్చేత్ కాదు, గురుమేవ అభిగచ్చేత్, అభిముఖ్యాన్ని గచ్చేది, సంసారం పృష్ఠతో కృత్వ. అప్పుడు మీరు ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అది ఏ పూర్ణ వస్తువు. మిగిలినవి ఈ పులుగులు, ఈ లోకప్రియతలు, అవన్నీ కూడా చేజారిపోయేవే. వాటిలో మిగిలిది ఏమీ లేదు. అంతా మిథ్యదే. అలా అనిపిస్తుంది, చాలా ఆకర్షకంగా కనపడుతుంది, కానీ ఇదంతా కూడా మాయా నగరీ హై. సో ఆకర్షణ తప్పిస్తే దాంట్లో సారమేం లేదు. తథా దేహాద్యాత్మ ప్రత్యయ తిరస్కరణేన అక్షరైకాత్మత్వం ఫలమాపాదయేత్ ఇత్యర్థః. ఇంకా అది సమ్మరి. తథా దేర్ఫోర్, తథా అంటే ఆ విధంగా అంటే ఏమిటనమాట, మనం ఎలా బతుకుతూ ఉంటాం. నేను అంటే దేహాభిమానమే నేను. ఆది శబ్దం చేత ఇంద్రియాభిమానం, ఇదంతా నేను చెప్పాను. ఆది శబ్దం చేత ఇంద్రియాభిమానము, మనః అభిమానము, మనస్సులో నన్ను నేను చూసుకుంటున్నాను అనుకోవడం, మనస్సులో వచ్చే సంకల్పం అంతా కూడా నేనేని నన్ను ప్రభావితం చేస్తూ ఉండటం. సో దేహాభిమానం,
ఇంద్రియాభిమానం, మనస్సు యందల అభిమానము. ఇవన్నీ ఈ మూడు దేహాది ఆత్మప్రత్యయ తిరస్కారం. అభిమానము అంటే ఆత్మప్రత్యయం, అది నేనే అనుకోవడం పేరే. నేను నాది, అదే అభిమానం అంటే. సో దేహము నేను, ఇంద్రియములు నేను, మనస్సు నేను. ఈ ఆత్మప్రత్యయములు మూడింటిని కూడా తిరస్కరించి కేవలము అక్షర రూపంగా నిలిచి ఉండుట, వినాశము లేని సెన్స్ ఆఫ్ ప్యూర్ బీయింగ్, సెన్షియన్స్, అదే సెన్షియన్స్, అదే చైతన్యము. ఆ రూపంగా నిలిచి ఉండుట, అది ఏ ఫలము. ఈ ఫలము కొత్తగా వచ్చేదేమీ కాదు. ఉరికే మనకు దూరం అయిపోయాం కనుక దాని నుంచే దాన్ని ఫలంగా బోధించారు తప్పిస్తే అది కొత్తగా వచ్చేదేం కాదు. అది మన స్వరూపంలో భాగమే. అటువంటి ఆ ఫలరూపంగా దాన్నే ఫలవ్యాప్తి అంటారు. సో ఫలం ఇక్కడ బ్రహ్మాత్మయే ఫలం, బ్రహ్మాత్మ రూపంగా అలా నిలిచి ఉండడం. సో ఇది ఓం అనే ప్రణవము, దాని యొక్క సారం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.